స్వామియే శరణమయ్యప్ప. ఈ శరణం కోసం వెనుక కథ మరియు ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప నేను నిన్ను శరణం వేడుకుంటున్నాను అనే ఘోష కేవలం ఒక మంత్రము మాత్రమే కాదు. భక్తుల సంపూర్ణ శరణాగతిని, విశ్వాసాన్ని ప్రతిబింబించే ఒక శక్తివంతమైన పిలుపు. శరణ ఘోష వెనుక కథ మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శరణం అంటే ఆశ్రయము లేదా రక్షణ. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా భక్తులు తమ కష్టాల నుండి, ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందాలని, అంతర్గత శాంతి మరియు ఆధ్యాత్మిక బలాన్ని పొందాలని కోరుకుంటారు. సంపూర్ణ శరణాగతి. ఈ మంత్రం భక్తుని అహంకారాన్ని వదిలి భగవంతుని దైవిక సంకల్పానికి పూర్తిగా లొంగిపోవడాన్ని సూచిస్తుంది. తమ కఠినమైన 41 రోజుల వ్రతం అంటే దీక్ష మరియు శబరిమల యాత్ర సమయంలో భక్తులు ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ తమ మనస్సును శుద్ధి చేసుకుని భగవంతునిపై సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఇలాగ ఈ చరణఘోష యొక్క వెనుక ఇంత అర్థం ఉంది. అలాగే ఐకమత్యానికి ప్రతీక. ఈ ఘోష భక్తుల మధ్య ఐకమత్యాన్ని, సమానత్వాన్ని పెంపొందిస్తుంది. యాత్ర మార్గంలో మతము, కులము, సామాజిక భేదాలను అతీతంగా అందరూ స్వామియే శరణమయ్యప్ప అని ఒకే ఒక స్వరంతో పలికే ఈ మంత్రం గొప్ప ఆధ్యాత్మిక శక్తిని సృష్టిస్తుంది. ఈ మంత్రానికి పురాణ నేపథ్యం ఏంటంటే, అయ్యప్ప స్వామి శివుడు మరియు విష్ణువు అంటే మోహిని రూపంలో ఉన్న విష్ణువుకి కుమారుడు. మహిషి అనే రాక్షసుని సంహరించి ధర్మాన్ని నిలబెట్టడం ఆయన అవతార లక్ష్యం. ఈ విధంగా శివుడు, విష్ణువుకి కలిగిన కుమారుడు అయ్యప్ప స్వామి. మహిషి అనే రాక్షసుని సంహరించి ధర్మాన్ని నిలబెట్టడం ఆయన అవతార లక్ష్యం. పందలరాజు రాజశేఖరుడు పంపానది ఒడ్డున మణికంఠునిగా ఉన్న అయ్యప్పను కనుగొని తన అంతఃపురాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ బిడ్డ సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, కొందరు అప్ప అని, కొందరు రెండూ కలిపి అయ్యప్ప అని పిలవడం మొదలుపెట్టారు. భక్తులు ఆయనను తమ రక్షకునిగా భావించి శరణం వేడుకుంటారు. కేవలం ఈ మంత్రం భక్తులకు మార్గదర్శకంగా నిలవడమే కాదు, వారికి ధైర్యాన్ని, ఆశను ఇస్తుంది మరియు జీవిత సవాళ్ళను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఈ విధంగా ఈ శరణఘోష శబరిమల యాత్రలో ఆధ్యాత్మికంగా అనుభూతినిస్తుంది మరియు ధైర్యాన్ని కూడా ఇస్తుంది. యాత్రని సవ్యంగా జరిగేటట్టుగా ఉండేందుకు ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, శారీరక సహకారాన్ని కూడా అందించే విధంగా ఈ యాత్రలో ఈ శరణఘోష ఎంతో ఈ భక్తులకు ఉపయోగపడుతుంది. అయ్యప్ప యొక్క ధర్మశాస్త్ర స్వరూపం భక్తులకు రక్షణ, శాంతి, ఆధ్యాత్మిక బలాన్ని కూడా కలిగించడం కూడా ఉంటుంది. ఈ ఘోష జపించడం ద్వారా భక్తులు తమ సంకల్పాలను నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా శబరిమల యాత్రలో ఇది వారి మనసును స్వామిపై లగ్నం చేసి కష్టాలను మరిపించే శక్తివంతమైన మంత్రం. ఈ అయ్యప్పను శివుడు, విష్ణువు యొక్క మోహిని రూపం కలయికతో అయ్యప్ప జన్మించాడు కనుక అందుకే ఆయనను హరిహరసుతుడని కూడా అంటారు. మహేష్ అనే రాక్షసి భూలోకాన్ని కలిగించే కష్టాలను తొలగించి ధర్మాన్ని స్థాపించడమే ఆయన అవతార ప్రధాన లక్ష్యంగా పేర్కొనబడింది. ఆయన శాస్త్ర, మణికందన్ వంటి పేర్లతో కూడా పిలువబడతారు. శ్రీ అయ్యప్ప శరణఘోష అనేది దైవిక రక్షణ, శాంతి మరియు ధైర్యము మరియు ఆధ్యాత్మిక బలాన్ని ప్రేరేపించే శక్తివంతమైన భక్తి గీతం. యాత్రా సమయంలో భక్తులు ఈ ఘోషను బిగ్గరగా పఠించడం ద్వారా తమ మనస్సును స్వామిపై కేంద్రీకరించి అడవుల్లోని కష్టాలను, ముళ్ళను పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. స్వామియే శరణమయ్యప్ప అని చెప్పే ముందు ఓం చేర్చి అనాథ రక్షక, ఆపద్బాంధవ వంటి అయ్యప్ప స్వామి యొక్క వివిధ నామాలను కూడా పఠిస్తారు.
శరణఘోష అనేది కేవలం నినాదమే కాదు, అయ్యప్ప స్వామికి పూర్తి శరణాగతిని సూచిస్తుంది. ఇది భక్తులకి శక్తినిచ్చి వారి ధర్మ మార్గంలో నడిపిస్తుంది. ఈ విధంగా ఈ శరణఘోష భక్తులకి ఎంతో మనోధైర్యాన్ని కలిగించే, భక్తి యోగాన్ని కలిగించే ఒక సంపూర్ణమైన, శక్తివంతమైన వారి దీక్ష సంపూర్ణంగా సాగుటకు చాలా దోహదపడుతుంది. స్వామియే శరణమయ్య, శ్రీ స్వామియే శరణమయ్యప్ప, శ్రీ స్వామియే శరణమయ్యప్ప.